హాయ్ గైస్, వెల్కమ్ టు యశూస్ లీడ్స్. ఎలా ఉన్నారు అందరూ? ఇవాళ ఒకే రకం పిండిలో 3 రకాల బజ్జీలు ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా బీరకాయ పొట్లకాయ తీసుకొని మధ్యలో ఉన్న వేస్ట్ అంతా తీసేసి ఇలా కట్ చేసుకోవాలండి. సన్నగా పొడుగ్గా బీరకాయలు సపరేట్గా, పొట్లకాయ సపరేట్గా. ఇలా కట్ చేసిన ముక్కలకి ఉప్పు కారం వేసి బాగా పట్టేలాగా అన్ని ముక్కలకి ఇలా పూసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇంట్రోలో 3 రకాలు అన్నాను కదా, ఇక్కడ 2 రకాలే చెప్పానంట అనుకుంటున్నారా? ఇంకా ఒకటి ఉందండి, అది లాస్ట్ చెప్తాను. తర్వాత 1.5 కప్ శనగపిండి తీసుకున్నా. ఇక్కడ శనగపిండి మరపట్టించిందండి, బియ్యం కూడా యాడ్ చేసి పిండి పట్టించాము. మీరు సపరేట్గా తీసుకున్నట్లయితే 1 కప్పు శనగపిండికి 2 టేబుల్ స్పూన్ల బియ్యం పిండి తీసుకోండి. తర్వాత కారం స్పైసీనెస్ చూసుకొని కారం యాడ్ చేసుకోండి. తర్వాత ఉప్పు, తర్వాత వంట సోడా, తర్వాత 1 స్పూన్ వాము ఇలా అరిచేతిలో వేసుకొని నలిపేసి వేసేయాలి. అలాగే 1/2 స్పూన్ జీలకర్ర అన్నీ వేసి కొంచెం కొంచెం వాటర్ వేసుకొని కలిపేసుకోవాలి. ఈ కన్సిస్టెన్సీలో కలుపుకుంటే సరిపోతుందండి. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకుందామండి. తర్వాత 1 ముక్క ఇలా తీసుకొని పిండిలో అద్దేసి ఆయిల్లో వేసేసుకుందాం. ఒక్కొక్కటి ఇలా వేసుకొని ఫ్లేమ్ హై టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలండి. అంటే బజ్జీ ఆయిల్లో వేసేటప్పుడు హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి. తర్వాత మీడియం ఫ్లేమ్లోకి దించేసుకుంటే సరిపోతుంది. ముందుగా బీరకాయ బజ్జీ చేసామండి. ఒక వాయి తీసిన తర్వాత రెండో వాయికి తినేసామండి మొత్తం. అవి అయిపోయాక పొట్లకాయ వేసుకుంటున్నాం. పొట్లకాయ కూడా అంతే, పిండిలో అద్దేసి వేసేయడమే అనమాట. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకొని తీసేయడమే. ఇప్పుడు లాస్ట్ 3వ రకం ఆనియన్స్ ఇలా చిన్నగా కట్ చేసుకొని ఆ పిండిలో కలిపేసుకొని ఆయిల్లో వేసుకొని బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత వేయించేసుకుంటే ఆనియన్ పకోడీ రెడీ. ఇలా ఎప్పుడు రొటీన్గా చేసే మిరపకాయ బజ్జీలు పకోడీలు కాకుండా ఇలా వెరైటీగా ట్రై చేయండి. ఒకే రకం పిండిలో 3 రకాలు, ఎవరికి ఏది నచ్చితే అది తినొచ్చు అనమాట. ఈవినింగ్ స్నాక్స్ అలా చేసేస్తే స్కూల్ నుంచి వచ్చిన తర్వాత పిల్లలు లొట్టలు వేసుకుని తినేస్తారండి. ఇలా మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ ద్వారా ఫీడ్బ్యాక్ ఇవ్వండి. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది కమెంట్ చేయండి. నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.